భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలుషిత నీరు కలకలం రేపుతోంది. ప్రభుత్వం కనీసం మంచినీళ్లు కూడా సరఫరా చేయలేకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. పాల్వంచ మండలం పాత సూరారం గ్రామంలో కలుషిత నీరు తాగి 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గత వారం 10 రోజులుగా సూరారం గ్రామంలో కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే ఆర్థికంగా స్తోమత లేని వారు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇవాళ ఒకేసారి 9 మంది అనారోగ్యం పాలు కావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. అందరికి నిన్న రాత్రి కాదండి, ఇవాళ 4-5 రోజుల నుంచి వస్తాను. ఏది ఈ ప్రైవేట్లో చూపించుకుంటున్నాం. మాకు తగ్గిని చూపించుకున్న వాళ్ళకి తగ్గటాలే, చూపించుకోకుండా అసలు ఉండేవాళ్ళు అక్కడ ఎక్కువ వాటర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలుషిత నీరు కలకలం రేపుతోంది. ప్రభుత్వం కనీసం మంచినీళ్లు కూడా సరఫరా చేయలేకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ మండలం పాత సూరారం గ్రామంలో గత వారం 10 రోజులుగా కలుషిత మంచినీరు సరఫరా అవుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేరే మార్గం లేదు, అక్కడికి మంచినీళ్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో చాలా మంది ప్రజలు కూడా కూలీరాలు చేసుకున్నటువంటి పేదలు అక్కడ నివసిస్తుంటారు. కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కొంత వేరే రకమైనటువంటి నీళ్లు తాగేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా మంది పేదలు పాత సూరారం కాలనీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ కలుషిత నీరు ప్రభుత్వం ఏదైతే సరఫరా చేస్తుందో ఆ కలుషిత నీటిని తాగుతున్నారు. 10 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. వారు అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఫలితం లేకపోయింది. ఇవాళ ఒక్కరోజే 9 మంది నిరుపేదలు అనారోగ్యం పాలయ్యారు. కలుషిత నీరు తాగి ఆసుపత్రి పాలయ్యారు. వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స అందుతుంది. నిలకడగానే వారి ఆరోగ్యం ఉంది. ఇది ఒక ఘటన కాదు, గత వారం 10 రోజులుగా అనేక మందికి స్వల్ప అస్వస్థలు వస్తున్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. వారందరినీ కూడా అందులో కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఆశ్రయిస్తున్నారు. దాంతో లెక్క బయటికి రావట్లేదు. ఎంతమంది బాధితులు ఉన్నారనే అంశం తెలియాలంటే లెక్క ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా సరఫరా చేయలేకపోతుంది ప్రభుత్వం అని ఆ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైన మంచినీళ్ళు తాగి ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి వస్తుంది అనేటువంటి బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించాలని, మంచినీళ్లు సరఫరా చేయాలని పాత సూరారం గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ గ్రామ పెద్దలు కానీ అక్కడ ఎవరైతే కలుషిత నీటిని తాగి ఇబ్బందులు పడుతున్నారో ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతమందికి చెప్పినా ఉపయోగం లేదు. 1 రోజు 2 రోజులు కాదు, గత 10 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళ పోయిన సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఇవాళ అడ్మిట్ అయిన వాళ్ళు మాత్రం 9 మంది అడ్మిట్ అయ్యారని చెప్తా ఉన్నారు. ఇంకా గ్రామంలో చాలా మందికి విష జ్వరాలు, అట్లాగే ఈ కలుషిత నీటిని తాగడం ద్వారా వాంతులు విరేచనాలు అవుతున్నాయని కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా ఈ గ్రామంలో మంచినీటి సరఫరా కూడా సరిగా లేకపోవడం, దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు ఆ బాధ్యత తీసుకోకపోవడంతో ఒక భయానక వాతావరణం వస్తుంది. ఇది చాలా గ్రామాల్లో ఉంది. ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాలా గ్రామాలలో కనీసం మంచినీటి సరఫరా చేయలేని పరిస్థితి ఉంటుంది. మొన్న ఖమ్మం పక్కనే ఉన్నటువంటి గ్రీన్ కాలనీలో కూడా ఇలాంటి పరిస్థితి చూసాం. వారికి మంచినీళ్లు వాటర్ ట్యాప్ లో పట్టుకుంటే సగం వరకు మురికి మట్టి పేరుకుపోతుంది ఆ వాటర్ లో. అటువంటి పరిస్థితులు చాలా గ్రామాల్లో ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు దానిపైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నారు. ఇట్లా అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరాల్సిన దుస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ పాల్వంచ పాత సూరారానికి సంబంధించిన 9 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇంకా గ్రామంలో అనేక మంది కలుషిత వాటర్ తాగి ఈ ఇబ్బందులు పాలై అనారోగ్యంతో ఉన్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.